హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్. ఇట్లా పోతే నాకు దుబాయ్ ఫ్రేమ్లా నేను అంతకుముందు ఒకసారి దుబాయ్ ఫ్రేమ్ మీదకి పోయిన ఉంటాను అన్నమాట. లిఫ్ట్లో అట్లనే అనిపించింది. ఇది షరఫ్ డీజీ మెట్రో స్టేషన్ దగ్గర పెద్ద వాకింగ్ పెడెస్టల్ బ్రిడ్జ్ అన్నమాట. ఇక్కడ నుంచి అక్కడ సైడ్ దాటేయాలి. ఇది అదే బ్రిడ్జ్. ఈ రోడ్ నుంచి మళ్ళీ అక్కడ సైడ్ రోడ్కి అన్నమాట. మధ్యలో మెయిన్ రోడ్ ఉంటుంది. ఇది అదే మెయిన్ రోడ్. వీళ్ళు ఇంత పెద్ద బ్రిడ్జ్ కట్టారు కదా నడవదలిగి. కానీ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని రెండు రకాలుగా యూజ్ చేస్తారు. ఒకటి నడవదలుగా అయితే, ఇంకొకటి వీటికి చిన్న కింద కెమెరాలు పెడతారు. ఇప్పుడు కారులో కూడా అక్కడ సిగ్నల్ ఉన్నది, ఓడన సిగ్నల్ ఫాలో చేయకున్నా, ఓవర్ స్పీడ్ పోయినా, సిగ్నల్ మన ఏంది ఇండికేటర్స్ బరాబర్ వేయకున్నా ఆడికి ఫైన్ పడుతుంది అన్నమాట. ఆ ఫైన్ పడ్డంతో ఏం చేస్తారు, ఫైన్ పడ్డప్పుడు ఏం చేయాలా, పైసలు కట్టాలా. అట్లా ఇటు కెమెరాలే అటు కెమెరాలే, ఇక్కడికి వెళ్ళి వచ్చే బండ్లకు ఉంటాయి, అక్కడికి వెళ్ళి వచ్చే బండ్లకు ఉంటాయి. దుబాయ్లో దేన్ని నీడ్సే పెట్టరు. ఏడ చిన్న మోక దొరికినవన్నీ ఆడ కెమెరాలు ఫిట్ చేసుడు, పైసలు ఇగ్గుడు, అలా పని అదే ఉంటుంది. ఆర్టీఓడు అంత పెద్ద బ్రిడ్జ్ కట్టిండే వీటికి వసూలు చేసుకోవాలి కదా. ఒకవేళ లిఫ్ట్ పని చేయకుండా ఇట్లా నడుచుకుంటూ పోదలిగి కిందికి మెట్లు, ఆ స్టీల్ది అది కనబడుతుంది కదా, అది సైకిల్ కోసం అన్నమాట. సైకిల్ తీసుకుపోదలిగి ఇక నేను అక్కడి నుంచి ఈ సైడ్ వచ్చేసిన అన్నమాట. ఇప్పుడు మీకు ఆ బ్రిడ్జ్ ఎంత పెద్ద ఉన్నదో చూపెడతాను. మళ్ళీ అది మంచిగా కడతారు సేఫ్టీతో సహా. ఇది అదే బ్రిడ్జ్. వాటికి కింద చిన్న కెమెరాలు ఉంటాయి. ఈ మధ్యలో టాంబ్ ఉన్నది కదా, అక్కడ వైట్ కనబడుతుంది, అది అదే కెమెరా. ఇవాళ డే ఫినిష్ చేసింది ఒక ఛాయ్ తోటి నేను మా వాడు.